అందరికీ నమస్కారం. ఈరోజు మనము సహేస్ లైవ్ టాక్లో కరోనా తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతాయి త్వరగా అనుకుంటున్నాము. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా తర్వాత ఓపెన్ అయిన స్కూల్స్ ఎదుర్కొనేటువంటి సమస్యలు, వాటిని అధిగమించడానికి స్కూల్స్ చేసేటువంటి కృషి గురించి, అలానే తల్లిదండ్రులు ఎలా స్కూల్స్ ఉంటే వాళ్ళ పిల్లల్ని పంపించడానికి సిద్ధంగా ఉంటారు, వీటన్నిటి గురించి మనము ఈరోజు చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఓకే ఫైన్. ఇక్కడ మనకు తెలుసు, కరోనా ఈ 4 నెలల నుంచి అందరినీ అప్రమత్తం చేస్తుంది. కనివిని ఎరుగని రీతిలో మనము లాక్డౌన్ పేరుతో కంప్లీట్గా ఇన్యాక్టివ్గా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. అలానే పిల్లలకి దూరంగా, అంటే అసలు ప్రపంచంలో ఇది మొదటిసారేమో పిల్లలు ఇన్ని రోజులు దూరంగా స్కూల్కి ఉండడం. అంటే ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఒక 2 నెలలు, ఒక 3 నెలలు అలా అనుకుంటాం. బట్ ఇంతమంది పిల్లలు, అంటే దాదాపు 20 కోట్ల మన భారతదేశ జనాభాను 20 నుంచి 25 కోట్ల జనాభా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా స్కూల్స్కి దూరంగా ఉన్నారు. కొన్ని లక్షల స్కూల్స్, కొన్ని లక్షల టీచర్లు ఖాళీగా ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల్ని మనం రీచ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఇచ్చిన దాంట్లో సెప్టెంబర్లో మీరు స్కూల్స్ రీఓపెన్ అవ్వచ్చు అని చెప్పి అన్నారు. స్కూల్స్ రీఓపెన్ అవుతాయి అని మనం అనుకుంటే స్కూల్స్ని, అంటే అంతకు ముందుగా కాకుండా చాలా డిఫరెంట్గా చూడాల్సిన అవస్థ ఏర్పడింది ఇప్పుడు మనకి. ఆఫ్టర్ కరోనా స్కూల్స్ ఎలా మారబోతున్నాయి, టీచింగ్ మెథడ్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అలానే మన భౌతికంగా మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానివ్వండి, ఇన్ క్లాస్ రూమ్లో కానివ్వండి, వసతుల్లో కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం ఎలా మార్చుకోబోతున్నాము. అలానే కరికులం వైజ్ చూసుకుంటే ఇదివరకులాగా లెక్చరింగు 40 మంది 50 మంది ఒకే క్లాస్ రూమ్లో కాకుండా అది ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు పడదు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని మనం ఎలాగా ఫేస్ చేయబోతున్నాం, దానికి సంసిద్ధత ఏంటి మనకి ఇప్పుడు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా చర్చలు జరిపింది. ఈ మధ్యనే అన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్స్తో కూడా వాళ్ళు మీట్ అవ్వడము, ఎప్పుడు మీరు స్కూల్స్ తెరియడానికి సిద్ధంగా ఉన్నారు అనడము. ఇవన్నీ ఎందుకు త్వరపడాల్సి వస్తుంది? యాక్చువల్గా లీస్ట్ బాదర్డ్ స్కూల్స్ అని అంటారు. చివరిలో మేము స్కూల్స్ ఓపెన్ చేస్తాము, ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తున్నాము, మిగతా వ్యవస్థలన్నీ ఓపెన్ చేస్తాము, మార్కెట్స్ ఓపెన్ చేస్తున్నాము, వ్యవసాయం ఆల్రెడీ జరుగుతుంది. కానీ చివరిగా మనము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతాయి అంటున్నారు. కానీ ఒకవైపు నుంచి ఒక ప్రెషర్ కూడా ఏర్పడుతుంది, స్కూల్స్ వెంటనే ఓపెన్ అవ్వాలి అని. దానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి. పిల్లల యొక్క రకరకాల డెవలప్మెంట్స్కి చాలా అవరోధంగా స్కూల్స్ లేకపోతే వాళ్ళు ఎమోషనల్గా, సోషల్గా చాలా వెనకబడిపోతారు, చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, వయలెన్స్ పెరుగుతుంది, చైల్డ్ మ్యారేజెస్ పెరుగుతాయి, చైల్డ్ లేబర్ పెరుగుతుంది. అలానే చాలా కోట్ల మంది పిల్లలు ప్రపంచంలో మిడ్ డే మీల్ మీద ఆధారపడి ఉన్నారు. అంటే వాళ్ళు రైట్ మీల్ ఏంటంటే మధ్యాహ్నం తినేటువంటి భోజనమే అనమాట. ఈవెన్ ఇండియాలో కూడా మనకి, మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే దాదాపు 3 లక్షల మంది పిల్లలు ప్రతి క్లాస్లోనూ, అంటే దాదాపు 30 లక్షల మంది పిల్లలకి మిడ్ డే లంచ్ అందుతుంది. సో వీళ్ళందరూ డ్రై రేషన్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా ఫుడ్ అందుతుందో లేదో మనకు తెలియదు. సో ఇన్ని సమస్యలు స్కూల్స్ లేకపోతే ఉన్నాయి. అలానే పేరెంటల్ కేర్ అనుకుంటున్నాం, కానీ పేరెంట్ కూడా వర్క్కి వెళ్ళకపోవడం వలన ఇంటి దగ్గరే మదర్, ఫాదర్ ఎవరో ఒకరు ఉండడము, వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్ళకుండా ఉండడం, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇదవ్వడము, వయలెన్స్, హోమ్ వయలెన్స్ కూడా పెరగడము, అలానే పేరెంట్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేకపోవడం. ఇంకొక పెద్ద ఇన్ఈక్వాలిటీ ఏంటంటే, మనకి ఈ ఆన్లైన్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి వర్చువల్ లెర్నింగ్ పేరుతోటి. కొంతమంది పిల్లలు మాత్రమే వాటికి అటెండ్ కాగలుగుతారు. సో ఇక్కడ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లాగా డిఫరెన్స్ అయిపోయిందనమాట. సో ఇన్ని సమస్యలు మనం స్కూల్ తెరవకుండా ఉంటే, అంటే స్కూల్ ఉంటే ఈ సమస్యలు అసలు అనేవి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదనమాట. అందుకని స్కూల్స్ తెరవాలి అనే ఒక రకమైనటువంటి ఫోర్స్ అనేది అయితే ప్రపంచంలో చాలా దేశాలు కనపడుతున్నాయి. కొన్ని దేశాలు ఓపెన్ చేశారు,
నార్వే అట్లాంటి దేశాలు, అలానే ఇరాన్ ఇలాంటి దేశాలు ఓపెన్ చేశారు. కానీ కొన్ని దేశాల్లో ఉన్న స్కూల్స్ కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ మళ్ళీ కూడా కేసులు వచ్చినాయని చెప్పి క్లోజ్ చేయడం అలా జరిగింది. సో ఇంత పజ్లింగ్ స్టేజ్లో ఉన్న ఇండియా అంటే దాదాపు చాలా కేసులు పెరిగిపోతున్నాయి, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్లేస్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్స్ ఏవైనా, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వెనకడిగేయాల్సి వస్తుంది. కానీ మనము స్కూల్స్ నిర్వహించే వారిగా మనం పిల్లల గురించి ఆలోచిస్తున్నాము. దాదాపుగా 4 నెలల నుంచి పిల్లలకి ఎలాగా కనెక్ట్ అవ్వాలి, పిల్లల్ని యాక్టివ్ లెర్నర్స్గా ఎలా ఉంచాలి అనే దాని మీద కింద మీద పడుతున్నాం. ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న స్కూల్ కూడా పిల్లల్ని మీట్ అవ్వడానికి, పిల్లల్ని ఒక అకాడమిక్ స్ట్రీమ్లో ఉంచడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. మరి స్కూల్స్ ఓపెన్ చేయమని చెప్పి సెప్టెంబర్లో అంటే కానివ్వండి, ఏదైతే అది పిల్లలు యాక్టివ్గా ఉండాలి కదా, అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఎలా అయితే పనులు చేసుకుంటున్నాం, మిగతా ఇండస్ట్రీస్ ఎలా రన్ చేస్తున్నాం, మిగతా ఆఫీసులు ఎలా రన్ చేస్తున్నామో స్కూల్స్లో కూడా అలాగా. అదే కాకుండా మనకి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే పిల్లలు చాలా తక్కువ మంది వల్నరబుల్గా ఉన్నారు, వాళ్ళకి అంటే అటాక్ అయ్యేది చాలా తక్కువ మంది డెత్స్ కూడా మనం చూసాం చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ 10. కొన్ని దేశాల్లో 10 years లోపు స్కూల్ పిల్లల్ని ఓపెన్ చేయమంటున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 years లోపు వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ వలన ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక గ్రూప్ ఆఫ్ టీచర్తోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అందరికీ ఒకవేళ కనుక ఒక చైల్డ్కి ప్రాబ్లం అయితే ఆ క్లాస్ వాళ్ళు మాత్రమే ఐసోలేట్ అవుతారు, మిగతా స్కూల్ డిస్టర్బ్ లేకుండా. సో కొన్ని చర్యలు తీసుకొని రకరకాల ప్రభుత్వాలకి రకరకాల విధానకాలుగా వాళ్ళు స్కూల్స్ని రన్ చేయడము, ఆపేయడము, ఆన్లైన్ ఆఫ్లైన్ చేయడము ఇలా జరుగుతుంది మనకి. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు పెద్దలుగా మన ముందు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఫ్యూచర్ పాత్ స్కూల్ డైరెక్టర్ గారు, వారు అసలు మన స్కూల్లో పిల్లలు రాగానే కోవిడ్ తర్వాత మనము ఫిజికల్గా ఎలా రెడీగా ఉండాలి సార్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన క్లాస్ రూమ్ సైజు మనం ఇప్పటికి పెంచలేము, కానీ ఉన్న పరిస్థితుల్లో మనము ఎలా మన స్కూల్ని సరిచేసుకొని పిల్లలకి వెల్కమింగ్గా ఉండగలుగుతాం, పేరెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాము స్కూల్స్ రీఓపెనింగ్ టైంకి. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరు ఊహించుండరు. ఇప్పటిదాకా మనము చరిత్రలో చెప్పుకునేవాళ్ళం బీసీ అంటే, ఏసీ అంటే బిఫోర్ క్రీస్ట్, ఆఫ్టర్ క్రీస్ట్ అని, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని. కానీ ఇప్పుడు దాని డెఫినేషన్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అయిపోయింది బీసీ, ఏసీ అంటే. మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేవలం ఒక విద్య అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది ప్రభుత్వమో పాఠశాల కాదు. వీటితో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్స్, అలాగే మేనేజ్మెంట్స్ అందరూ కూడా సమిష్టిగా ఒకే రకమైనటువంటి వేవ్ లెంత్తో ప్రయాణం చేస్తేనే మనం ఈ సమస్యను అధిగమించగలం. కాబట్టి ముందుగా ఏంటంటే మొత్తం అందరూ కూడా ఆ వేవ్ లెంత్ని రీచ్ అయ్యే విధంగా ఆ వేవ్ లెంత్ ఆవశ్యకతని తెలియచేస్తూ అందరినీ ముందు అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మనము ఒక స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చేసో, మంచి హైజెనిక్ కండిషన్స్ని అప్లై చేయంగానే సరిపోదు. దాన్ని కంటిన్యూషన్ కూడా అందరి మీద డిపెండ్ అయ్యి ఉంది, మిగిలిన అందరి మీద. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా ముందుగా మానసికంగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి అందులో భాగంగా ఒక స్కూల్లో హైజెనిక్ కండిషన్స్, ఇప్పుడు మనము న్యూస్ చూస్తున్నాం, 1000 పడకల హాస్పిటల్ని వారం రోజుల్లో కట్టేశారు, 10 రోజుల్లో కట్టేశారని. సో అదేవిధంగా మరి మన ఇండియన్ పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ పరిస్థితులన్నింటినీ చూసినట్లయితే మన పాపులేషన్ డెన్సిటీ ప్రకారం కానీ ప్రతి స్కూలు డెన్సిటీ కూడా ఎక్కువ బయట విదేశాల్లో కంటే కూడా ఏరియా పరంగా చూస్తే. మరి అటువంటి డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకిక్కడ తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో మరి ఈ కోవిడ్ పరిస్థితులను బట్టి చూస్తేనేమో ఫిజికల్ డిస్టెన్సెస్ ఫస్ట్ వన్ దాంట్లో, మరి దాన్ని బట్టి చూసినట్లయితే
మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మనకున్న స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ హైజీనిక్ కండిషన్స్ని ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది చాలా ప్రశ్నార్థకం. మరి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ కూడా కొంచెం ఇనిషియేట్ చేసుకుని తప్పనిసరిగా ఈ 1000 పడకల హాస్పిటల్స్ ఎలా కట్టారో అట్లాగే స్కూల్స్ను కూడా కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ చక్కగా ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా తయారు చేయాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా డిసిప్లిన్డ్గా కానీ మన విదేశాల్లో ఉన్నంత డిసిప్లిన్ కానీ అంత ఎడ్యుకేషన్ కానీ మన పేరెంట్స్కి లేదు ఇక్కడ. కాబట్టి ముందు వీళ్ళు ఆ విధంగా అంత చక్కగా హైజీనిక్ కండిషన్స్ని కంటిన్యూ చేయాలి అంటే మరి ఇది తప్పదేమో అని అనిపిస్తుంది. మరి మేధావులందరూ కూడా దీని గురించి చర్చించుకుని ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత రెండో అంశం స్టూడెంట్స్ కూడా మనము మన లెర్నింగ్ అనేది చిన్న పిల్లల్లో మెయిన్గా ఒక మంచి టచ్ ద్వారానే ఎక్కువ లెర్నింగ్ అనేది జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పుడు ఆ టచ్ లేకుండా ఎలా లెర్నింగ్ చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది మనము చాలా పెద్ద ఛాలెంజ్. ఇలాగా అకాడమిక్ పరంగా కానీ కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మరి వీటినన్నిటినీ కూడా అధిగమించడానికి మంచి ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. హైజెనిక్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక కొంతమంది మిత్రులు కూడా చెప్తున్నారు, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ హైజెనిక్ విషయంలో ఇప్పుడు శానిటైజేషన్ అన్నారు. ఆ శానిటైజేషను మోర్ దాన్ 75% ఉన్నటువంటి ఆల్కహాలిక్ శానిటైజేషను యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అలాంటిది పిల్లలు కనుక ఏదన్నా పొరపాటున దాన్ని మిస్యూజ్ చేశారంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము దృష్టిలో పెట్టుకుని మన హైజీనిక్ కండిషన్స్ని వాటిని కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది స్కూల్స్కి సపరేట్గా. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఇంద్రాణి గారు చెప్పినట్లు చిన్నపిల్లల్లో స్ప్రెడ్ ఎక్కువ అవటం లేదు, చాలా తక్కువ అవుతుంది అన్నారు. నిజమే. మరి నెక్స్ట్ ఈ వైరస్ కూడా రాను రాను దాని రూపాలని మార్చుకుంటూ రకరకాల రూపాల్లోకి వెళ్తూ రకరకాల క్యారెక్టరిస్టిక్స్ మారిపోతున్నాయి, దానికి ఉన్నటువంటి లక్షణాలు కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో రేపొద్దున పిల్లలకి కూడా అటాక్ అయ్యే విధంగా అది కనుక రూపాన్ని సంతరించుకున్నట్లయితే మనం ఎలా ఉండాలి, మనం ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త ఛాలెంజెస్ ఏమొస్తాయి అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న తర్వాతే స్కూల్స్ ఓపెన్ చేయటం మంచిదని నా అభిప్రాయం. మరి దీనికి అందరూ కూడా చక్కటి ఆలోచనలు చేసి మంచి ప్రణాళికను రూపొందించినట్లయితే మరి వాటిని ఇంప్లిమెంట్ చేయటం అనేది కూడా చాలా ముఖ్యం. అందుకుగాను మేనేజ్మెంట్స్ కూడా చాలా సిద్ధపడాల్సి ఉంది. టీచర్స్ ట్రైన్ చేయాలి. మళ్ళీ ఇటువంటి కండిషన్స్లో మళ్ళీ పిల్లలకి ఎలా బోధన చేయాలి అనే విషయం మీద టీచర్స్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఎన్నో దీంట్లో ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అందుకు మనం ఇప్పటి నుంచేనే, మరి గవర్నమెంట్ సెప్టెంబర్ అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచినే మనం గనక ఈ యాక్షన్, ఇట్లాంటి చర్చలు, ఇలాంటి డిబేట్స్ బాగా జరిగి ఇంకా ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చూసి వాళ్ళందరి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని మెరుగ్గా మనము వీటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ని మనము రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. శ్రీనివాసరావు గారు అన్నట్లుగా ఒక సస్టైనబుల్ యాక్టివిటీ అనేది జరగాలి. అంటే మనం ఒక అలవాటు చేసిన తర్వాత దాన్ని కంటిన్యూగా అయ్యేటట్టుగా దానికి టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత పిల్లలకి ఎలా మసులుకోవాలి, దానికి చాలా టైం పడుతుంది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ రీఓపెన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ రీఓపెన్ చేస్తే మనము ఇన్ఫ్రాస్ట్రక్చరల్ విధంగా కానివ్వండి, హైజీనిక్ విధంగా కానివ్వండి, అనేక మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముఖ్యంగా 4 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఫేస్ మాస్క్ ఒకటి తప్పనిసరిగా ఉండాలని, అలానే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం శానిటైజేషన్ కానీ సోప్తో వాటర్తో కడుక్కోవడం కానీ తరచుగా 20 సెకండ్ల పాటు చేయాలని, అలానే సోషల్ డిస్టెన్సింగ్ అనేది వాళ్ళు ఫిజికల్గా దూరంగా కూర్చోవడం అనేది తప్పనిసరి చేయాలని, అలానే అంటే వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయాల్సిన ఆవశ్యకత కూడా స్కూల్స్లో ఉందని. సో ఇలాంటి ఏర్పాట్లు మనము ఎలా చేయగలుగుతాం? అలానే టీచరు దీని గురించి అంటే టీచర్కి అనుభవం ఇవ్వడం, ఇవన్నీ కూడా వీటి గురించి స్కూల్స్ ఎట్లాంటి చర్యలు ఇంకా ముందు తీసుకోవాల్సి వస్తుందని ఉమామహేశ్వరరావు గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ అందజేస్తున్న అరవింద స్కూల్కి కృతజ్ఞతలు. కోవిడ్ దీనివలన మనం గతంలో ఎప్పుడు ఊహించినటువంటి మన జీవితకాలంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వస్తాయా అని కూడా ఎప్పుడు ఊహించలేదు. ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాము. అందులో ఎస్పెషల్లీ మనం విద్యా సంస్థలు, విద్యాలు వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో సమ్మర్ మామూలుగానే పిల్లలకి హాలిడేస్ ఇస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ ఇస్తేనే 1 మంత్ సమ్మర్ హాలిడేస్ వల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి. అటువంటిది ఇప్పుడు మనకి ఇప్పటికీ దాదాపు 4 నెలలుగా స్కూల్ లేవు, పిల్లలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ ఎక్కువ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కొత్త ప్రాబ్లమ్ జనరల్గా సమ్మర్ స్లైడ్ ఏంటంటే సమ్మర్లో హాలిడేస్ ఇస్తేనే 1 నెల రోజుల హాలిడేస్కే దాదాపు పిల్లల్లో నేర్చుకున్నది 20-30% పోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది ఈ 4 నెలల తర్వాత మళ్ళీ పిల్లల్ని ఎలా మనం ట్రాక్లోకి తెచ్చుకోవాలి, అసలు పిల్లలు స్కూళ్ళకి ఎలా రావాలి, స్కూల్లో వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాము. అన్ని స్కూల్ కూడా అన్ని మేనేజ్మెంట్లు కానీ గవర్నమెంటు మేనేజ్మెంట్లు టీచర్లు అందరూ కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇందులో అసలు పిల్లల ఫస్ట్ ప్రాబ్లం మనకి పిల్లలు ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి ప్రాబ్లం మొదలవుద్ది. పిల్లల్ని ఎలా స్కూల్కి రావాలి, ఫస్ట్ పిల్లల స్కూల్కి ఎలా వెళ్ళాలి. ఇది జనరల్గా ఇప్పటిదాకా మనకు జరుగుతున్న ప్రాక్టీస్లో పిల్లలందరినీ కొంతమంది దగ్గరలో ఉన్న స్కూళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే సైకిల్ మీద వెళ్తున్నారు, లేకపోతే పేరెంట్స్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో కానీ వీటిలో కానీ లేకపోతే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బస్సుల్లో వెళ్తున్నారు పిల్లలు. అయితే బస్సులో వెళ్ళడం అంటే సామూహిక ప్రయాణం. అది సామూహిక ప్రయాణాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి. అదే ప్రైవేట్ స్కూల్స్కి వచ్చే ప్రధాన సమస్య ఈ పిల్లల్ని ఎలా స్కూళ్ళకి తీసుకురావాలి, ఎంతెంత మందితో స్కూళ్ళకి తీసుకురావాలి, ఎన్ని ట్రిప్పులు వేసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పిల్లల్ని స్కూల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలానే ఒక్కసారి పిల్లలు స్కూల్లోకి వచ్చినాక స్కూల్ ఎంట్రీలోనే పిల్లల్ని జాగ్రత్తగా శానిటైజ్ చేయించేయటము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవటము. ఇవి కూడా పేరెంట్స్ కూడా ఏమాత్రం పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ స్కూల్ పంపించకుండా ఉండటం బెటరు. అంటే ఏదో రోజు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ప్రస్తుతం మనం సెప్టెంబర్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాం. స్కూల్స్ సెప్టెంబర్లో కాకపోతే కనీసం అక్టోబర్ నవంబర్లో అయినా ఎప్పటికైనా ఓపెన్ అవ్వాల్సింది. ఏ రోజు ఓపెన్ అయినా కూడా ప్రాబ్లమ్స్ ఇవే, మళ్ళీ మొదటి నుంచి ప్రాబ్లమ్స్ మొదలుపెట్టుకొని ఒక్కో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలి మనం కూడా. అయితే పిల్లలు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి స్కూల్లో చేరినాక క్లాస్లో ఎంతమందిని కూర్చోబెట్టాలి. ఈరోజు దాదాపుగా ఏ క్లాస్ రూమ్ అయినా కూడా దాదాపుగా ఏ స్కూల్లో అయినా కూడా 40 మంది పిల్లలు, యావరేజ్ 40 మంది పిల్లలు స్కూల్లో ఉంటున్నారు, క్లాస్ రూమ్లో ఉంటున్నారు. అయితే స్టార్టింగ్ నుంచి అవసరమైతే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన విధాల్లో ముందు హైయర్ క్లాసులో అంటే ఫస్ట్ 1 నెల 2 నెలల పాటు హైయర్ క్లాస్లో అంటే స్కూల్లో హైయెస్ట్ క్లాస్ 10th క్లాసు 9th క్లాసు 2 క్లాసులు పెట్టడం ముందు, ఆ తర్వాత అక్కడ వచ్చే పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ క్లాసులకు వెళ్ళటం, ఇంకో 2 క్లాసులు పెంచుకుంటూ వెళ్ళిపోవటం, అటువంటి పద్ధతులు చేసుకుంటా క్లాస్లో పిల్లల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ముందు మేము కూడా ప్రాక్టికల్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ కొంతమంది పిల్లలు స్కూల్కి ఒక 10% ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కనుక స్కూల్కి వస్తే వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వాళ్ళని భౌతికంగా ఎలా దూరంగా ఉంచేసేసి పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ స్కూల్కి వచ్చేటప్పటికే మేనేజ్మెంట్ కానీ టీచర్స్ అందరూ కూడా పిల్లలతోటి ముందు మాట్లాడాలి. అసలు కోవిడ్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఎలా వ్యాప్తి చెందుతుంది, ఆ వ్యాప్తి నివారణకి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేసి స్కూల్కి తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెప్పించుకున్నాక క్లాస్ రూమ్ వెంటిలేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం అంటే ఎలా ఉన్నా కూడా ఇప్పుడు వెంటిలేషన్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి అనేది చాలా కష్టమైన పని.
ఉన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి. క్లాస్ రూమ్లో మంచి హైజీనిక్ కండిషన్స్ ఉండాలి, వెంటిలేషన్స్ బాగా ఉండాలి, ప్రాపర్ వెంటిలేషను అంటే ముందు ఏరేషన్ బాగా ఉండేట్టుగా చూసుకోవాలి. అలా చూసుకొని పిల్లల్ని కూడా దూరంగా కూర్చోబెట్టుకోవటం, వాళ్ళని మొదట కొంతకాలం పాటు ముందు అసలు పిల్లలు ఎలా మూవ్ అవ్వాలి పిల్లలకి ఎక్కువసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటా పిల్లల్ని మళ్ళీ సాయంత్రం జాగ్రత్తగా ఇలా పంపించేసి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్తో పాటు స్కూల్ టీచర్సు, పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ బాగా సహకరించాలి. అలా పేరెంట్స్ కనుక సరైన సహకారం ఇవ్వలేకపోతే స్కూల్స్ రన్ చేయడం కష్టమైపోద్ది, స్కూల్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోద్ది. అలానే ఇంకా బస్సుల్లో పిల్లల్ని ఇళ్ళకి తీసుకెళ్ళడం, ఇళ్ళకి పంపించడం ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడిన పని. ఇవన్నీ కూడా కానీ తప్పదు, చేయాల్సిందే. ఇప్పటికే పెట్టే టీచర్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ అందరూ కూడా పిల్లల్ని ఏ విధంగా రీచ్ అవ్వాలని చూస్తూ ఉన్నారు. అలానే పిల్లల్ని కొంతకాలం స్కూల్కి తెప్పించుకొని స్కూల్లో క్లాసులు చెప్పడం కానీ, లేకపోతే అవసరమైతే కొన్నాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర కూర్చోబెట్టేసి ఆన్లైన్లో క్లాసులు బోధించడం కానీ, ఆన్లైన్లో అవకాశాలు కొంతమందికి అందరికీ పిల్లలందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు లేవు. అయినా కూడా ఏదో విధంగా పిల్లల్ని చేరడానికి టీచర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది మన కర్తవ్యంగా అనుకోవాలి. వాళ్ళు అంటున్నారు WHO వాళ్ళు కానీ లో రిస్క్, హై రిస్క్, మోడరేట్ రిస్క్ అంటే కొద్దిమంది పిల్లలతో ఒకే క్లాస్లో ఒకే టీచర్తో అంటే కోహరెంట్ గ్రూప్ అంటున్నారు వాళ్ళని. అలా ఉంటే కనుక అవకాశాలు చాలా తక్కువ. అలానే డే బై డే క్లాస్కి వస్తే కొంత రిస్క్ ఉంటుంది. అందరూ స్కూల్కి వస్తే ఇప్పుడు మనలాగా స్కూల్స్కి వస్తే చాలా రిస్క్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇన్ని రిస్క్లు తీసుకొని మనము స్కూల్స్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు, ఒకవేళ స్కూల్ మీరు రీఓపెన్ చేస్తే మీరు ఇలా ఉండాలి అని ఒక విధి విధానం పంపించారు వాళ్ళు, నోటిఫికేషన్. ఎలా ఉండాలి అంటే మీ క్లాస్లో స్కూల్లో పిల్లలు 30 మంది అయితే రోజుకి సగం మంది మాత్రమే స్కూల్కి రావాలి, లేదంటే ఆ పూటకి సగం మంది రావాలి స్కూల్కి. అంటే ప్రెజెన్స్ అనేది ఒక హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే స్కూల్లో ఉండాలి అని. అదే పెద్ద స్కూల్స్ అయితే కనుక 3 రోజులకి ఒకసారి వస్తారు స్కూల్స్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అకాడమిక్స్ని ఎట్లా మీట్ అవుతాము అంటే వర్చువల్గా మీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఇన్ పర్సన్ అనేది ప్రతిరోజు కుదరదు. కాబట్టి డిఫరెంట్ వేస్లో మనం పిల్లల్ని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కొత్తగా ఇప్పుడు ఎయిమీ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా పిల్లలకి ఇదవుతారు, లేకపోతే మనకు డిఫరెంట్ వేస్ అంటే ఇప్పుడు మిగతా కంట్రీస్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అకాడమిక్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు విర్చువల్గా. ఇప్పటికే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కంటిన్యూషన్గా చేయగలుగుతారు. ఇప్పుడు మన ఇండియా లాంటి కంట్రీస్లో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అంటే అందరికీ ఉన్నాయి, ఫోన్స్ అందరికీ ఉన్నాయి, కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, లేకపోతే డివైస్ 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఒక డివైసే ఉంటుంది. ఫాదర్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ వర్క్కి వెళ్తున్నారు, సో ఇంట్లో ఏం డివైస్ ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అకాడమిక్ని ఎలా సస్టైనబుల్గా వాళ్ళకి ఒక రేంజ్ ఆఫ్ లెర్నింగ్ మోడ్లో మనం వాళ్ళని ఉంచగలుగుతాము స్టూడెంట్స్ని. థ్యాంక్ యూ ఇంద్రాణి మ్యామ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రాబ్లీ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండము. I mean, unfortunately, no, మనం we have to live with it, okay. బట్ మ్యామ్ చెప్పినట్టుగా ఏంటంటే మనం ఈరోజు ఇట్లా ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఆగిపోయే సిచ్యువేషన్ అయితే కాదు, ఓకే. ఎందుకంటే మిగతా ఏ డొమైన్స్లో తీసుకున్నా సరే ఏంటంటే దట్స్ ఎ డిఫరెంట్ డొమైన్. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ అండ్ దేర్ వెల్ఫేర్ అండ్ దేర్ ఫ్యూచర్ అండ్ దేర్ నర్చరింగ్. అది అంతా ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడటానికి కూడా మెయిన్ రీజన్ ఎందుకంటే అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్, బట్ మనం అట్లా అని మనం ఆగిపోలేము, ఓకే. సో సమ్హౌ వీ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రాసెస్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఓకే. అయితే ఇక్కడ అకాడమిక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఆన్లైన్ స్ట్రీమ్ అనేది మాట్లాడుతున్నాం. సో వర్స్ట్ కేస్ సినారియో తీసుకుంటే ఇప్పుడు కంటిన్యూస్గా కరోనా సిచ్యువేషన్ ఎక్కువ ఉంటే కనుక ఆన్లైన్లో కొంతమంది కంపెనీస్ అవి మాట్లాడుతున్నాయి ఏంటంటే మా ఈ లెర్నింగ్ లెక్చర్స్ తీసుకోండి, లేకపోతే వీడియోస్ పెట్టండి, వీడియోస్ ఉన్నాయి అవి అని. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే టీచర్ ఫిజికల్ టచ్ అనేది ఇట్ కెన్ నెవర్ బి రీప్లేస్డ్, ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఐ గివ్ యూ సాలిడ్ రీజనింగ్ ఎందుకు అది వర్కౌట్ అవ్వదు అనేది. ఒక
అంతకుముందు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గురుకుల్ సిస్టమ్తో స్టార్ట్ అయింది. ఓకే, సో గురు ఈజ్ ద సెంటర్ పాయింట్ ఫర్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకు అంటే దెర్ లాట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ దట్ కమ్స్ విత్ ద టీచర్. ఓకే, ఒక అకాడమిక్స్ అనే కాదు, మిగతా ఇప్పుడు ఒక పిల్లోడు అటెన్షన్ పే చేయలేకపోతే ఓకే, ఇట్స్ టీచర్ అబ్జర్వ్స్. టెక్నాలజీ అది ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఎడ్యుకేషన్ అంటే దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే అటెన్షన్. ఒక క్లాస్ రూమ్లో ఒక కిడ్ కూర్చున్నాడు అంటే అటెన్షన్ పే చేసి టీచర్ ఏం చెప్తున్నా అనేది ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఏంటంటే ప్రాసెసింగ్ స్పీడ్, అది ఎలాగా రిటైన్ చేసుకుంటున్నాడు అనేది టీచర్ అబ్జర్వ్ చేయగలుగుతుంది. ఎందుకంటే బై వే ఆఫ్ ఆస్కింగ్ సర్టెన్ క్వశ్చన్స్ టీచరు ఓకే ఈ కిడ్ లేదంటే షీ విల్ ఆస్క్ ఆర్ హీ విల్ ఆస్క్ సర్టెన్ క్వశ్చన్స్. సో అవన్నీ ఏంటంటే ఆన్లైన్ మెకానిజంలో అవన్నీ ఉండవు. అవన్నీ ఉండాలి అంటే ఏంటంటే వీ నీడ్ టు యాక్చువల్లీ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్. అవన్నీ మారాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆనెస్ట్లీ స్పీకింగ్ మనకు ఒక ఆపర్చునిటీ ఇది. అంటే నేను వేరేగా వాటి గురించి మాట్లాడలేదు, బట్ అకాడమిక్స్ వైజ్గా చూసుకుంటే అంటే రాదర్ దాన్ ఎ థ్రెట్ మనం అందరం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం చూసిన మోడాలిటీ ఆఫ్ టీచింగ్, ఓకే కిడ్స్ కమ్ టు ద క్లాస్ రూమ్, టీచరు వాళ్ళకి డిఫరెంట్ మోడాలిటీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దే హ్యావ్ సర్టెన్ హోంవర్క్స్ ఉంటాయి. ఆ హోంవర్క్స్ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ ఎగ్జామ్స్లో వాళ్ళు చేస్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఓకే ఒక 2 సంవత్సరాలు ఉందనుకోండి, ఆర్ వి గోయిన్ టు స్టాప్ ద సిస్టమ్? చేయడానికి కుదరదు. వీ నీడ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ ఆప్షన్స్ యాజ్ టు హౌ వీ నీడ్ టు డూ దట్. సో నా ఎక్స్పీరియన్స్ అంటే సిన్స్ ఐ వర్క్డ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 13 years నౌ. సో నేనున్న సిస్టమ్స్లో ఏంటంటే మోస్ట్లీ ఎడ్టెక్స్ ఉంటాయి. దాంతోపాటు అంటే మన కరికులం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓకే ఒక లెసన్ ప్లాన్ ఉందంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో టీచర్ దే ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్. వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ అవన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంద్రాణి మ్యామ్ చెప్పినట్టుగా ఏంటంటే గవర్నమెంట్ కనుక ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 15 మంది క్లాస్ రూమ్లో ఉండాలి, ఇంకొక 15 మంది ఉండవసరం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే అంతమంది టీచర్స్ ఉంటారు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ రెప్లికేషన్స్ దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. సో 30 మంది ఉన్న టీచర్స్ని 60 మంది కింద కన్వర్ట్ చేసుకుంటామంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాంగిల్స్ దట్ వీ నీడ్ టు లుక్ అట్. అది ప్రాక్టికల్గా కొంతమంది స్కూల్స్కి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అట్లా అని మనం ప్రాసెస్ని ఆపుతామంటే ఆపలేము. సో మనకున్న ఆప్షన్స్ 2. ఒకటి ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్, అంటే ఇంతమంది టీచర్స్ ఉన్నారు బట్ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్గా ఒక టీచర్ 30 మందికి చెప్పలేకపోవచ్చు, 15 మందికి చెప్పాలి, 15 మందికి చెప్పకూడదు. ఇందాక మ్యామ్ అన్నట్టు ముగ్గురు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మార్నింగ్ పెట్టడమో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈవినింగ్ పెట్టడమో, లేకపోతే ఒక 15 మందికి మండే లేకపోతే 15 మందికి వెన్స్డేని అట్లా పెట్టినప్పుడు ఏంటంటే మోడాలిటీ ఆఫ్ టీచింగ్ మారాలి. మోడాలిటీ ఎట్లా అంటే ఎలాగా మోడాలిటీ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక లెసన్ ఉందనుకోండి, ఒక లెసన్ ఉన్నప్పుడు ఆ లెసన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని మీద ప్రాక్టీస్ మన క్లాస్ రూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఇందాక మ్యామ్ ఇప్పుడు ఇక్కడ సెషన్ పెట్టారు అంటే మ్యామ్ బ్యాక్గ్రౌండ్ థింకింగ్ చేయకుండా పెట్టారని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే దట్స్ హౌ మ్యామ్ ఈజ్. ఐవ్ సీన్ మ్యామ్ ఓవర్ ది ఇయర్స్. ఓకే, సో వెస్టర్న్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా చేయగలిగారు. ఇందాక మ్యామ్ మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. సో అంత కాన్ఫిడెంట్గా చేయగలిగారు ఎందుకంటే ద మోడాలిటీ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్ ఒక పిల్లోడు ఒక క్లాస్ రూమ్లోకి వచ్చే ముందే దే విల్ ఆస్క్ దెమ్ టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ దే నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్స్ కాల్డ్ ఫ్లిప్ క్లాస్ రూమ్ మోడల్. ఆ మోడల్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మనకి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వర్స్ట్ కేస్ సినారియో మనం థింక్ చేయండి. వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే ఇది 2 years ఉండొచ్చేమో. 2 years ఉన్నప్పుడు మన సిస్టమ్ ఆపుకోలేము. ఒక ఇండస్ట్రీ ఒక పక్కన పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆపేస్తారు. ఏముంది ప్రొడక్షన్ ఆపేస్తున్నారు కొన్ని కంపెనీస్. మనం అలా ఆపడానికి లేదు కదా. సో మనకున్న ఆప్షన్ ఏంటంటే ద మోడాలిటీ ఆఫ్ టీచింగ్ హ్యాస్ టు చేంజ్. ఆ మోడాలిటీ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ఉన్న 10 chapters ఉంటే ఆ 10 chapters మనం చెప్పాలి. ఈరోజు గవర్నమెంట్ సిలబస్ తగ్గించవచ్చు, కానీ రేపు తగ్గిస్తుందా అంటే తగ్గించలేదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది గ్రేడ్ వైజ్. 9th 10th గ్రేడ్ ఉంది, 8th గ్రేడ్ ఉంది, కొన్ని చాప్టర్స్ తగ్గించవచ్చు. బట్ వెన్ యూ గో టు 10th గ్రేడ్ చాప్టర్స్ తగ్గించడానికి లేదు. ఎందుకంటే దెర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ విత్ 11 and 12. సో అదే చాప్టర్స్ ఉంటాయి, అదే అకాడమిక్ ఇయర్ 160 సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి ఉండే టైము ఒకటే. కాకపోతే ఏంటంటే మన మోడాలిటీ ఆఫ్ టీచింగ్ మార్చుకోవాలి. అంటే
ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముంది, లెసన్లో టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి హోంవర్క్ అంటే వాళ్ళకి ప్రాక్టీస్, క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఉంటుంది, లేదు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి క్లాస్ రూమ్లో, తర్వాత వాళ్ళకి హోంవర్క్ ఉంటుంది, తర్వాత మళ్ళీ రివిజన్ సెషన్స్ ఉంటాయి క్లాస్ రూమ్లో. ఈ 5 స్ట్రీమ్స్ ఉంటాయి వెన్ యూ ఫినిష్ ఆఫ్ ఎ లెసన్. సో దాంట్లో మనం ఇంతమందిని అకామిడేట్ చేయాలంటే ఏది ఇంటికి ఇవ్వచ్చు, స్టూడెంట్ ఇండిపెండెంట్గా తీసుకుని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు ఏది కంప్లీట్ చేయాలనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో వాళ్ళు అది చేసినప్పుడు అదవే రౌండ్ అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఇట్స్ రైట్ టైం టు టాక్ అబౌట్ ఇట్, బట్ మ్యామ్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. సో వాట్ వీఆర్ థింకింగ్, లేకపోతే ఒక జనరల్గా ఇప్పుడు నేను మ్యామ్కి పర్సనల్గా ఉన్నప్పుడు మేము మాట్లాడుకునేది ఏంటంటే హౌ వీ నీడ్ టు చేంజ్ ద మొడాలిటీ ఆఫ్ టీచింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లేదప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు, కానీ ఏంటంటే మనం ఒక గేమ్ చేంజర్ లాగా ఎలా మారాలి, మనం ఒక డిఫరెంట్ మెథడాలజీలో ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకే, ఒక లెసన్ ఉంది అంటే ఆ లెసన్లో కొన్ని సర్టెన్ క్వశ్చన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ క్రియేట్ చేసినప్పుడు వీ గివ్ దట్ టు స్టూడెంట్స్. ఓకే, ఈరోజు నువ్వు క్లాస్కి రాలేదు, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంట్లో ఉన్నప్పుడు ఓకే యూ థింక్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. నువ్వు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తావా లేకపోతే నువ్వు బుక్ తీసుకుంటావా అనేది సంబంధం లేదు, బట్ ఏంటంటే యూ నీడ్ టు స్పెండ్ బిట్ ఆఫ్ టైమ్ ఎట్ హోమ్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ జనరల్గా మనమందరం నేర్చుకునేది ఎట్లా నేర్చుకుంటామంటే ఒక టీచర్ ఒక క్లాస్కి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసేసి యాక్టివిటీ ఇస్తారు, లేదు దాని యూస్ కేసెస్ ఇస్తారు. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అయితే ఏంటంటే వాళ్ళు యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ చూపించేసి చేస్తారు. బట్ ఐ ఫండమెంటలీ డోంట్ బిలీవ్ ఇన్ వీడియో లెక్చర్స్. ఓకే, యాజ్ మ్యామ్ రైట్లీ ప్రాసెసింగ్ వీడియో లెక్చర్స్ ఎంకరేజ్ చేయరు మ్యామ్, ఎందుకంటే షీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ ఆల్సో డజంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఒక కిడ్ని ఆన్లైన్ అని మనం ఎంఫసైజ్ చేస్తున్నాం. నన్ను చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు ఆన్లైన్ అనేది. ఐ డోంట్ మైండ్ పోస్ట్పోనింగ్ ద స్కూల్ ఫర్ 1 more year, బట్ ఆన్లైన్ అనేది నెవర్ వర్క్స్. ఎందుకు అంటే కిడ్ ఈజ్ ఎ ప్యాసివ్ లిసనర్, he is just a passive observer. He is not engaging or actively engaging with the content to actively engage అయినప్పుడు it just for the sake of finishing of the lesson we are putting the kid in front of the system. సో ఇక్కడ మన మొడాలిటీ ఎట్లా ఉండాలంటే ఒక లెసన్ ఉంది, ఫ్రిక్షన్ ఉంది, యూ షో ఏ ఇమేజ్ ఆర్ యూ షో ఏ వీడియో. ఎవరన్నా బయటికి వెళ్తున్నప్పుడు కార్లో వెళ్తున్నారు, లేకపోతే బైసికల్లో వెళ్తున్నారు, లేకపోతే స్కూటర్లో వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళేది ఒక వీడియోనో లేక స్మాల్ క్లిప్. అంటే మొడాలిటీ అనేది చెప్పడం ఈజీ, బట్ ఎలా చెప్పాలనేది నేను ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. ఆ వీడియోనో లేకపోతే ఇమేజో ఒకటి చూపిస్తాం కిడ్కి, అండ్ విల్ ఫ్రేమ్ సర్టెన్ క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే వాట్ డూ యూ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్, దెన్ ఇట్స్ అ కిడ్ టు ఫైండ్ అవుట్ వాట్ డస్ హీ డూ. ఓకే, కిడ్ విల్ బై డిఫాల్ట్ విల్ సే దట్ నో ఐ విల్ స్టాప్ ద వెహికల్ ఆపుతాను, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు వెహికల్ ఆపుతాను అనేది అందరూ చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎందుకు వెహికల్ ఆగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఏంటి, వాళ్ళు చెప్తారు వెహికల్ ఆగుతుంది ఎందుకంటే బ్రేక్ వేస్తాం కాబట్టి. బ్రేక్ వేసినప్పుడు వెహికల్ ఎందుకు ఆగుతుంది అనేది థర్డ్ క్వశ్చన్. సో కిడ్ థింక్ చేయాలి. థింక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలి. అది క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ బేసిక్ ఫౌండేషన్ మొత్తం అంతా ఆ కాన్సెప్ట్కి సంబంధించింది కిడ్కి ఆల్రెడీ తెలుస్తుంది. హీ డజంట్ నో టెక్నికల్ ఫ్రిక్షన్, వర్డ్ తెలియదు, బట్ ఫ్రిక్షన్ ప్రాసెస్ తనకు తెలుస్తుంది ఆల్రెడీ. తెలిసినప్పుడు హాఫ్ ఆఫ్ ద వర్క్ అతను ఇంట్లో చేస్తున్నాడు, ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్లో జరుగుతుంది. క్లాస్కి వచ్చినప్పుడు మ్యామ్ నాకు తెలుసు వెహికల్ ఆగుతుంది, బ్రేక్ వేసినప్పుడు అవుతుంది. అప్పుడు టీచర్కి ఏంటంటే 15 minutes ఎక్స్ప్లెయిన్ చేసేది 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే చిన్న, ఇది ఫ్రిక్షన్ అంటే, ఇది ప్రాసెస్ అంటే. సో ఆ మొడాలిటీ ఆఫ్ టీచింగ్ ఒకటే ఉంటుంది, బట్ ద టైమ్ దట్ ద టీచర్ ఈజ్ గోన్ టు టేక్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఈజ్ గోన్ టు డ్రాస్టిక్లీ రిడ్యూస్. సో దానివల్ల ఏమవుతుందంటే 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి బట్టి పట్టే విధానం పోతుంది. రెండవది ఏంటంటే టీచర్ చెప్పేదానికంటే ముందు తనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో లెర్నింగ్లో ఏంటంటే నేను ఇంద్రాణి మ్యామ్ దగ్గరే నేర్చుకున్నాను, నా ఫౌండేషన్ మొత్తం ఆవిడే. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్కి నాకు మాస్టరీ వచ్చిందా లేదా అనేది, ఇట్స్ అ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో తను బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నాడు. ఇట్లా కనుక మొడాలిటీలో చెప్పినప్పుడు తనకి ఆ కాన్సెప్ట్ గురించి తెలియకపోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ మెకానిజం తెలుస్తుంది.
ఆ మెకానిజం తెలిసినప్పుడు ఒక టీచర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దట్ విల్ సాలిడిఫై ఇన్ కిడ్స్ బ్రెయిన్. సో ఇట్స్ మోర్ దాన్ 10 times లర్నింగ్ బై లుకింగ్ ఎట్ ద బుక్స్. సో అంటే ఆపర్చునిటీగా అనుకోవాలి మనం ఇది, ఎస్పెషల్లీ అకాడమిక్స్. మిగతా వాటి గురించి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ అకాడమిక్స్కి వచ్చేసరికి ఏంటంటే పేరెంట్ కొలాబరేషను కావాలి. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ నీడ్ టు టీచ్ దెమ్. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ ద టీచర్స్. మోరల్ వాల్యూస్ ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ టీవీ అవి కాకుండా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అట్లాగే ఏంటంటే ఒక స్కూల్ సిస్టమ్ కూడా ఏంటంటే వాళ్ళకి టీచర్స్కి అవెన్యూస్ ఇవ్వాలి. ఓకే, కొన్ని స్కిల్ సెట్స్ ఉన్నాయి, ఆ స్కిల్ సెట్స్లో కొన్ని యాక్టివిటీస్ అలా చేయించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, కిడ్స్ అందరికీ కావాల్సింది మెమరీ పవర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మెమరీ పవర్కి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఫండాస్ ఇస్తే ఎవరికి తెలియదు, అట్లా అని ఆపలేము. సో కొన్ని యాక్టివిటీస్ డిజైన్ చేయొచ్చు. సింపుల్ యాక్టివిటీ, అందరికీ ఇంట్లో మ్యాక్సిమం ఫ్రిడ్జ్ ఉంటుంది. సో పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అగైన్ మళ్ళీ నేను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, 20 seconds వాళ్ళకి టైం ఇస్తాం. ఆ 20 secondsలో వాళ్ళు మొత్తం అంతా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో మొత్తం అంతా చూడాలి, మూసేస్తాం, రీకలెక్ట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, నువ్వేం చూసావు చెప్పటం. ఇంకా డిఫికల్టీ చేయాలంటే ర్యాక్స్ ఉంటాయి మనకి ఫ్రిడ్జ్లో. ఫస్ట్ ర్యాక్లో ఏమున్నాయి, సెకండ్ ర్యాక్లో ఏమున్నాయి, థర్డ్ ర్యాక్లో ఏమున్నాయి, ఆ 20 seconds వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పాలి. చిన్న యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీ, కానీ దాని రిపర్కేషన్స్ చాలా బాగుంటాయి పిల్లలకి. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్, వీ డింట్ ఎక్స్పెక్ట్, కానీ కలెక్టివ్లీ స్కూల్ సిస్టమ్స్, టీచర్స్, పేరెంట్స్ అందరం కలిసి హౌ వీ కెన్ ఓవర్కమ్, ఎట్ ద సేమ్ టైం దీన్ని ఎలా అల్టిమేట్లీ కిడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ సపోజ్ టు బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద డిస్కషన్స్. ఇప్పుడు మ్యామ్ పెట్టారు అంటే ఎందుకు అంటే ఏంటంటే, వాట్ ఆల్ వీ నీడ్ టు డూ టు ఎన్ష్యూర్ దట్ నో కిడ్ ఈస్ గోయింగ్ అల్టిమేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ వాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. సో స్కూల్ది ఒకటే కాదండి రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది, అందరిది. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్, లైక్ సార్ చెప్పినట్టుగా ఇందాక. ఈ ఎఫర్ట్లో ఏంటంటే మనం ఏం చేయాలి, సో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ప్లీజ్ డోంట్ లీవ్ ఇట్ టు ద స్కూల్ కంప్లీట్లీ. మనం ఇప్పుడు ఉన్న టైంలో ఏంటంటే మనం వాళ్ళకి ఏం నేర్పచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది మనం కూడా థింక్ చేయాలి. రెండోది ఏంటంటే, క్లాస్ రూమ్ సిస్టమ్స్లో ఇందాక నేను చెప్పినట్టుగా అంటే, లెట్స్ నాట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ థ్రెట్, లెట్స్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, హౌ వీ కెన్ ట్యూన్ అవర్ సెల్ఫ్ టు యాక్చువల్లీ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు ఫారిన్ ఉంది, వాళ్ళకేం 2 కొమ్ములు లేవు, మనకేమీ లేవు, కాకపోతే ఏంటంటే మనం ఇట్స్ అ టైమ్ దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ హౌ వీ నీడ్ టు చేంజ్ ద గేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో నేను అది నమ్ముతాను. సో జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ నో వాట్ మై థాట్ ప్రాసెస్ అండ్ హౌ వీ కెన్ డూ అనేది నేను ఒక 2 solid examples ఇచ్చాను. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టాకింగ్ బట్ ఐ బిలీవ్ ఇన్ ఎగ్జాంపుల్స్. సో ఆ 2 examples నేను ఇచ్చాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే చెప్పినట్టుగా ఏంటంటే, ఎడ్యుకేషన్ ఒకటే కాదండి, సో వాళ్ళకి కొన్ని స్కిల్ సెట్స్ కావాలి. సో ఈ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మై పేరెంట్ స్కూల్. సో ఎలా వర్కౌట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది we will plan and we can plan how we need to collectively do certain things. Okay, thank you. Thank you, Onkar. Onkar has revealed lot of facts what we can do at home. Ante the schooling must be at home and also in the school. Schooling anedi oka school ki వదిలేయకుండా ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా గమనించుకోవాల్సింది ఉందని చెప్తాను అంటున్నారు. అలానే ఈ సమయంలో మనము ఫ్లిప్డ్ లెర్నింగ్ అంటే బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఒక స్కూల్ ఇచ్చేటువంటి కరికులంతోనే ఆధారపడకుండా వాళ్ళు ఇంటి దగ్గర చేయాల్సిన పనులు, తల్లిదండ్రులతో కలిసి చేయాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళని గమనించడము, అలానే వాళ్ళకే వాళ్ళు ముందుగా నేర్చుకోవడం. ఎప్పుడైతే చైల్డ్ అటెన్షన్లో తనకే తను నేర్చుకుంటాడో అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఓంకార్ చెప్పిందంతా మనకి అర్థమవుతుంది. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటే పిల్లవాడు మెయిన్ సెంటర్ అవ్వాలి, అక్కడ తను థింక్ చేయాలి, తను ఆలోచించాలి, తనేం నేర్చుకుంటున్నాడు. మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ చైల్డ్ ఉండాలి. అప్పుడు తనకి ఎక్కడ ఏంటి సమస్య అనేది, లేకపోతే తనకే తను తెలుసుకోవడానికి చాలా ఎవెన్యూస్ ఓపెన్ అవుతాయని అంటున్నారు. నరేంద్ర సార్ కూడా మనం చాలాసార్లు అనుకున్నాము, అంటే పిల్లల్ని యాక్టివ్ లెర్నర్స్గా ఉంచాలని. తను మెసేజ్ పంపించారు, ఏమంటారంటే
ఈ టైంలో సెల్ఫ్ లెర్నింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారు. మేము ఫస్ట్ మంత్లో మీట్ అయినప్పుడు, ఇది దాదాపుగా మార్చి 20లో సెలవిస్తే మేము అప్పటి నుంచి కూడా దాదాపు రోజు ఇక్కడ కూర్చుంటాము. బిగినింగ్లో మా స్టాఫ్ కొంతమంది అరవింద్ వీళ్ళంతా ఉండేవాళ్ళము. అప్పుడు అరవింద్ అప్పుడు చాలా రోజుల క్రితం అన్నాడు, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్. ఇప్పటి వరకు మనం పిల్లలకి అవకాశాలు ఎక్కువ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు పిల్లలు తేల్చుకోవాలి, వాళ్ళకే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని వెళ్ళాలనేది. అది నరేంద్ర సార్ అంటారు, రియలైజింగ్ ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్, రీవాల్యుయేషన్ ఆఫ్ రోట్ మెథడ్స్ అండ్ ఫాస్టరింగ్ కన్సెప్చువల్ లెర్నింగ్, TBR, TBC, లాంగ్వేజ్ ఎన్హాన్స్మెంట్, ఇన్సైట్ ఇన్ టు ద సబ్జెక్ట్స్. అంటే టెక్స్ట్ బుక్ కాంప్రహెన్సివ్, అంటే మనము టెక్స్ట్ బుక్ని ఎంత బాగా కాంప్రహెండ్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లేకపోయినా మనం ఏదైనా మెటీరియల్ లేకపోతే న్యూస్ పేపర్ ఏదైనా సరే ఆ కాంప్రహెన్షన్ లెవెల్స్ పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఈ టైంని మనము టోటల్ రీథింక్ చేయాలి అనే నరేంద్ర గారు మెసేజ్ పంపించారు. అంటే ఈ కరోనా టైంని ఒక ఆపర్చునిటీగా, ఓంకార్ అన్నట్టుగా, లెట్ ఇట్ బి ఒక రకమైనటువంటి మంచి అవకాశం నేర్చుకోవడానికి, కొత్త పద్ధతులు కనిపెట్టడానికి. పిల్లలు అసలు వాళ్ళకే వాళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేదు మనం ఛాన్స్. మనమే కండిషన్ చేస్తూ, మనమే అన్నీ చొప్పిచ్చేస్తూ, మనమే ఏదేదో చేసేయాలని తల్లిదండ్రులు, స్కూల్స్ అన్నీ కూడా కమ్మేసినాయి పిల్లల్ని. అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ లెర్నర్గా ఉండడానికి ఒక రకమైనటువంటి సమాయత్తం అవుతారా, దానికి మనము ఎట్లాంటి ఇది ఇవ్వాలనేది ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక్కడ ఉమ్రీ గారు ఉన్నారు. ఉమ్రీ గారు చాలా వర్క్స్ ఎడ్యుకేషన్లో చేస్తూ ఉన్నారు. వారు లాస్ట్ ఒక డికేడ్గా గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేంజెస్ తీసుకురావడానికి చాలా వర్క్ చేశారు. ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ సెషన్స్ నడుపుతున్నారు. అలానే ముఖ్యంగా టీచర్స్ ట్రైనింగ్స్, టీచర్స్కి ఎలా మోటివేట్ చేయాలి, టీచర్స్ని యాక్టివ్ లెర్నర్స్గా ఎలా ఉంచాలి, టు మేక్ ద క్లాస్ రూమ్ అలైవ్, టీచర్ మస్ట్ బి అన్ యాక్టివ్ లెర్నర్. సో దానికి ఈ కోవిడ్ టైంలో టీచర్స్, కోవిడ్ తర్వాత టీచర్స్ పిల్లల లెర్నింగ్కి ఎలాగా వాళ్ళు సంసిద్ధం అవుతారు అనేది మాట్లాడతారు. సార్, Good afternoon to all the viewers and the respected dignitaries here with me. Straight to the point, teachers will play a very important role for the coming 2-3 years. Indaku mundu kuda teachers have always been the center of attraction. Like one of my friend, I'm sorry I don't know the name, was చెప్పారు, టీచర్స్ presence is very important. Virtual classroom, online classroom, this is technology is moved, and I would adi tappu anedi nenu cheppanu, but I also belong to the old traditional method that a teacher in the classroom will make a lot of difference. Now 3 things నేను ఇక్కడ చెప్పగలుగుతాను. My Telugu is weak, so I'll mix Telugu and English. Being brought up in Bangalore and Kannada is what I studied, Telugu is my parent language. So teachers training lo I've been working for quite some time. 3 things. One is history repeats. I have always been, నేను చాలా రీసెర్చ్ గురుకుల్ సిస్టంలో చేశాను. మీరందరూ వినుంటారు 9 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని. హార్వర్డ్ గార్డ్నర్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ అంటారు వెస్టర్నర్స్, బట్ నేను చెప్పేది దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ టు ద గురుకుల్ సిస్టమ్. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కానీ, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ కానీ, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కానీ. సో దిస్ 9 ఇంటెలిజెన్స్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద టీచర్స్ ఇన్ ద కమింగ్ 1 year, 2 years. ఇప్పుడు let us take next 6 months. 6 monthsలో స్కూల్ ఓపెన్ అవుతాయా లేదా, స్టిల్ వీఆర్ క్యాట్ ఆన్ ద వాల్. అంటే ఇటు సైడ్ అటు జంప్ చేస్తామా, ఇటు జంప్ చేస్తామా, వీ డోంట్ నో. సో ద బెస్ట్ సిస్టమ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇప్పుడంటే నాకు గురుకుల్ సిస్టమ్ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా నేను ఫేస్బుక్లో, ఐ థింక్ ఫేస్బుక్ పేపర్ న్యూస్ ఆర్టికల్లో చూశాను, వెస్ట్ బెంగాల్లో సంబడి స్టార్టెడ్ ద స్కూల్ నౌ, యూ విల్ నాట్ బిలీవ్. అది కంప్లీట్గా ద స్కూల్ ఈజ్ అవుట్ సైడ్ ఇన్ టు ద ఫీల్డ్, ఒక వాళ్ళ స్కూల్ గ్రౌండ్లో అండర్ ద ట్రీస్, బికాస్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ఆల్వేస్ బీన్
Education in Gurukul has always been the best because Rabindranath Tagore had introduced that system in his university. సో అక్కడ ఇప్పుడు స్కూల్లో పిల్లలు వస్తున్నారు, పిల్లలు కూర్చుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలు మీరు ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే మీకు ఈ ఆర్టికల్ దొరుకుతుంది. సో సంబడీ ఈజ్ డూయింగ్ అంటే ఇది వీలవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్ అనేది దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ సే. సో వన్ ఈస్ దట్. ద సెకండ్ పార్ట్, హౌ టీచర్స్ హ్యావ్ టు బి ట్రైన్డ్. ఒక్క విషయం మేము ఇఫ్ యూ గో బ్యాక్ 3 months బ్యాక్ కానీ 1 year బ్యాక్ కానీ మనం వెళ్తే పిల్లల రొటీన్ ఏంటి, ఆ రొటీన్కి మన అలవాటు అయిన తర్వాత ఆ రొటీన్ మారిపోతే దానివల్ల వచ్చే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది వీ కెనాట్ ఇమాజిన్, ఊహించలేము. రీసెంట్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక వెబినార్ అటెండ్ చేశాను నేను. ఒక సైకాలజీ ప్రొఫెసర్ వాజ్ కండక్టింగ్ దట్ వెబినార్ అండ్ రొటీన్ మారిపోతే ఏమవుతుంది అనేది హీ గేవ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అంటే పిల్లలు పొద్దున్న లేస్తారు, స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి బస్సులో ఎక్కి కమ్ టు ద స్కూల్. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడడం కానీ పాడడం కానీ నేర్చుకోవడం కానీ ఫైటింగ్ ప్లే గ్రౌండ్లో ఇవన్నీ పడతారు, దెబ్బలు తగులుతాయి. దిస్ ఈస్ ద రొటీన్ ఫర్ ద ఎంటైర్ డే 4 o'clock వరకు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడతారు, మళ్ళీ కాసేపు చదువుకుంటారు, టీవీ చూస్తారు, పేరెంట్స్తో పాటు బయటికి వెళ్తారు. ఈ రొటీన్ మారిపోయింది. ఇది 3 months నుంచి మీరు అందరూ ఇంట్లో కూర్చుంటే ఎలా మన బిహేవియర్, ఇప్పుడే మేడం గారు చెప్పారు విన్నాను, కంపారిటివ్ బిఫోర్ మార్చ్ ద డొమెస్టిక్ వైలెన్స్ వాజ్ డిఫరెంట్ అండ్ ఆఫ్టర్ మార్చ్ ద డొమెస్టిక్ వైలెన్స్ ఒక ఇంట్లో హ్యాస్ గాన్ అప్. అంటే ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ద ఫైట్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫైటింగ్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్, రిలేటివ్స్, వన్ ఫ్యామిలీ ఇన్ అ హౌస్ ఈజ్ గాన్ అప్. సో అలా మన పెద్దోళ్ళు అయ్యి ఆల్మోస్ట్ 45 years 50 years ఎక్స్పీరియన్స్ ఉండి స్టిల్ వీఆర్ బిహేవింగ్ అబ్నార్మల్లీ. అలాంటప్పుడు ఈ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు స్కూల్కి వచ్చిన తర్వాత? ఎందుకంటే కంప్లీట్లీ 4 months లాక్డౌన్. అట్లీస్ట్ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందని బయటకు వచ్చాను, వెజిటేబుల్స్ కానీ బయటికి వెళ్తున్నాను, ఏదో ఒక రీజన్ పెట్టుకుని బయటికి వెళ్తూనే ఉన్నాను, బట్ పిల్లలు బయటికి వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు వచ్చినప్పుడు టీచర్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్గెట్ అకాడమిక్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే టీచ్. లాస్ట్ ఈ మే జూన్లో ఏమైంది మనం చూసాం. పిల్లలు చదివారు, లాస్ట్ జూన్ నుంచి మార్చ్ వరకు కష్టపడి చదివి టీచర్స్ చదివించారు. ఒక డిసిషన్, వన్ స్టేట్మెంట్, ఎగ్జామ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి కండక్టెడ్, ఎవ్రీబడి ఈజ్ పాస్డ్. దట్ వన్ స్టేట్మెంట్ 1 year ఎఫర్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేసింది. సో right now what the teachers need to do is, teachers have to sit at home and I would give only one tip to the teacher. I would not say, చాలా చెప్పాను నేను మా టీచర్లకు కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఒక్కటే, యూ హ్యావ్ టు డూ రీడింగ్. హౌ మచ్ యూ రీడ్ అంటే ఎంత రీడింగ్ చేస్తారో అంత మీరు నేర్చుకుంటారు. అది నేర్చుకున్నది మీకు క్లాస్ రూమ్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే 2-3 చెప్పారు, టచ్, పర్సనల్ టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టచ్కి వీ హ్యావ్ టు బీ సైకలాజికల్లీ ప్రిపేర్డ్. సైకలాజికల్లీ ప్రిపేర్డ్ అంటే చిల్డ్రన్ విల్ బిహేవ్ అబ్నార్మలీ, ఇరిటేషన్ వస్తుంది పిల్లలకి, ఫ్రస్ట్రేషన్ అవుతారు, దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్, దే విల్ హ్యావ్ మెంటల్ ప్రాబ్లమ్స్. సో టు డీల్ దట్ మెంటల్ ప్రాబ్లమ్, ఆ మెంటల్ ప్రాబ్లమ్ అంటే నేను ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ మా పిల్లలు దే విల్ బికమ్ ఇన్సేన్ కానీ పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తారు కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ రొటీన్ మారింది కాబట్టి దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఆ ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చెప్పింది వినరు, ఒక చోట కూర్చోరు, ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే 3 months నుంచి ఆ ఎనర్జీని పిల్లల ఎనర్జీని మనం ఒక బాటిల్లో ప్యాక్ చేసి పెట్టున్నాం. మీరు దాన్ని వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక సోడా బాటిల్ని మీరు కార్క్ ఓపెన్ చేసినప్పుడు ఎలా బయటకు వస్తుందో అలా బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ ఎనర్జీ మొత్తం, వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం ఇంకా ఎగ్జాస్ట్ అయిపోవాలి. దానికి దే విల్ బికమ్ హైపర్ యాక్టివ్. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. నార్మల్లీ ఒక టీచర్కి 30 స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. పేరెంట్స్ COVID-19లో పేరెంట్స్కి అర్థమైంది. ఎప్పుడు చెప్పేవాళ్ళు, టీచర్స్ ఏం చేస్తారు, టీచర్స్ ఏం చేయలేరు, మా అబ్బాయి పడిపోయాడు, మీరు చూసుకోలేదా, మీరేం చేస్తున్నారు స్కూల్లో అని టీచర్తో గొడవ, మళ్ళీ ప్రిన్సిపల్తో గొడవ, మేనేజ్మెంట్తో గొడవ, మీడియాలో గొడవలు అన్నీ చేస్తారు. బట్ టుడే దే హ్యావ్ రియలైజ్డ్
ఒక టీచరు 30 స్టూడెంట్స్ని చూసుకోవాలంటే వాట్ ఈస్ ద ఎనర్జీ లెవెల్ షీ నీడ్స్, హౌ మచ్ అలర్ట్ షీ హ్యాస్ టు హ్యావ్. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఉన్న 2 పిల్లల్ని 3 months నుంచి చూసుకోలేక దే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్కూల్స్ టు ఓపెన్. స్కూల్స్ ఓపెన్ అయితే తీసుకెళ్ళి స్కూల్లో వదిలేద్దామని చేస్తున్నారు. బట్ అగైన్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఉంది కాబట్టి దే ఆర్ స్కేర్డ్. బట్ ఛాన్స్ దొరికితే ది నెక్స్ట్ టుమారో దే లీవ్ ద చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ బికాస్ they know the difficulty. అలాంటప్పుడు టీచర్ is always very important. Today they have realized that what is the teacher's impact అనేది, though the teachers are not getting the salary, teachers are getting 50% salary, still teachers are not cribbing. ఇప్పుడు కూడా I remember 2001లో Intel had started a project. అంటే స్కూల్స్లో టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలని. మీ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ట్రైనింగ్ తీసుకుంటే వీ విల్ సెటప్ ఎ కంప్యూటర్ ల్యాబ్ అని ఇంటెల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఐ వాజ్ ఎ మాస్టర్ ట్రైనర్. బట్ చాలామంది టీచర్స్ ఇంట్రెస్ట్ చూపించకుండా కంప్యూటర్స్ నేర్చుకుంటే మాకు రాదు, మేము చేయలేము, టైం పడుతుంది. బట్ టుడే వితిన్ 2 months ఆల్మోస్ట్ 90% టీచర్స్ ఆర్ బికమ్ టెక్ సావీ టుడే. బట్ అదే, సో వెన్ యూ ఆర్ పుష్డ్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్ యూ హ్యావ్ టు లెర్న్ స్విమ్మింగ్. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితిలో యాజ్ హీ సెడ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. Like somebody would see half glass empty, I would see it as half full. That is what is required, that we see that half glass which is full, which is going to be useful. Let us not look at that half empty. So unna teachers, I would say read. There are a lot of webinars being conducted by different people across the country, the different people across the globe. Cambridge is conducting a lot of good workshops. Last 15 days we have attended 2-3 webinars by Cambridge University on how to develop reading skills only, how to develop writing skills. As madam said, self-learning has always been there. అంటే మేము దానికి విలువ ఇవ్వలేదు. వీ వాంటెడ్ టు ఫీడ్ ఎవ్రీథింగ్. పిల్లలకి అన్ని బుక్లో ప్రింట్ చేసి ఇచ్చేసి బైహార్ట్ చేసి రాసేయండి అనేవాళ్ళం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక చేంజ్ వచ్చింది. ఈ సిచ్యుయేషన్ని మనం వాడుకొని ఎందుకంటే నెక్స్ట్ 10 years 15 years there are 5 things which are very important. ఇది చెప్పి నేను ఐ విల్ క్లోజ్ ఇట్. We are working on these 5 skills across the country, whichever schools I am connected. I have changed the system. We are not doing online system. We are not teaching this year syllabus. Schools మా పిల్లలు వచ్చినా కూడా నేను కనెక్ట్ ఉన్న స్కూల్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పంపించేశాను. సెప్టెంబర్లో ఓపెన్ అవుతుందో అక్టోబర్లో ఓపెన్ అవుతుందో టిల్ 8th standard మేము ఈ సంవత్సరం బుక్స్ వీ విల్ నాట్ ఓపెన్. వీ విల్ నాట్ బై ద బుక్స్ ఆల్సో. వీ హ్యావ్ డిసైడెడ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఈ బుక్స్ కూడా పర్చేస్ చేయలేదు. సో ఈ సంవత్సరం కరికులమ్స్ మేము తీసుకో. ఓన్లీ 5 things we are going to work. One is we are going to work on moral and behavioral aspect of the children, because remember they are coming from a 6 months packed jail. Second one, we are working on reading skills. Third one is numerical skills. Fourth one is how to develop critical thinking. Din explain cheyanu because you go on Google, you will get a lot of stuff. Time factor kabatti I am only giving you the tips. First one is moral and behavior aspect. Very important. Unna parasthitilo moral ethics anedi pillalki nerpinchala. Value system ippudu indaka sir kudu chepparu. India has always been strong because of its value education, which had gone in the last 1 or 2 decades. Value education went down. We need to bring back the value education. Danki today there is lot of curriculum available. One of the best curriculum which I have seen is a happiness curriculum introduced by the Delhi government. I have been through it. I have involved in that. So you can really look into that. Second one, reading skills. Pillalki reading skills nerpichandi. School lo oka teacher make it a habit that you read at least 1 book in 15 days time. In a month 2 books. My children read 30 books in a month. I am asking you to do only 2 books in a month, right? So reading, number skills, బయటికి వెళ్తే వాట్ ఈస్ మ్యాథ్స్ రిక్వైర్డ్, దట్ మ్యాథ్స్ నెక్స్ట్ ఇయర్ పిల్లలు గ్రేడ్ ప్రమోట్ అయితే వాట్ మ్యాథ్స్ ఇస్ రిక్వైర్డ్, దానికి వీ వుడ్ డూ రివిజన్, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. The fourth thing is critical thinking. Start thinking like just now sir gave you examples. I will not repeat the examples. I am just reiterating that point. Start developing that critical thinking, that let the children come back. Enquiry based system annaru sir. Again enquiry based system started in Gurukul system. It was not introduced by Cambridge system.
It is a Gurukul system which started inquiry. The Guru used to tell, go around into the forest, see whatever you see, come back, I'll ask you questions. So that was how the Gurukul system started. So fourth is the critical thinking, and the fifth point would be imagination and curiosity development in the children. What would happen if this happens? Like in today's situation, we know, I would not blame anybody here. I don't want to blame the government, not blame to anybody. Whatever government చేసిందంతా చేస్తుంది, మేమేం చేస్తున్నాం, that is more important. How much can we support the government? As an individual, as a school organization, మన అందరు కలిసి స్కూల్ గ్రూప్ కలిసి మేము ఏం చేయగలుగుతాం, అది చేస్తే 50% సపోర్ట్ గవర్నమెంట్, 50% సపోర్ట్ ఫ్రమ్ ద స్కూల్, దెన్ వీ కెన్ క్రియేట్ అ బెటర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ ద కమింగ్ 4-5 years. టుడే ఇట్ ఇస్ కరోనా, టుమారో సంథింగ్ ఎల్స్ మే కమ్. దిస్ ఇస్ అ లెసన్. కరోనా ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ కరోనా తర్వాత ఏమొస్తుందో తెలియదు. ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ దట్? సో లెట్ us టేక్ దిస్ యాజ్ అ ఆపర్చునిటీ. లెట్ us learn, relearn, unlearn, relearn and learn. These three things if we could do, then we could do the best for the children. I thank Indrani ma'am for inviting me for this program, and the entire school management for allowing me to come down and share my thoughts. Thank you, ma'am. Umri sir has started with the multiple intelligence Howard Gardner's. పిల్లలు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని ఎలా ఉంటుందో ఇప్పుడు పేరెంట్స్ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే జనరల్గా వాళ్ళు చదివితేనో రాస్తేనో గొప్ప వ్యక్తులుగా అనుకుంటాము, బట్ దేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ హిడెన్ ఇన్ మెనీ వేస్. సో తల్లిదండ్రులకి ఇది ఒక అవకాశము, బట్ ఇంకో వైపు నుంచి చూస్తే వాళ్ళు భరించలేని తనం కూడా కనిపిస్తుంది మనకి. అది బ్యాలెన్స్ చేసుకుంటూ 4-5 నెలల తర్వాత పిల్లలు స్కూల్కి వస్తే ఎలా అనేది టీచరు ప్రిపేర్డ్గా ఉండాలి. సో టీచర్కి శక్తి పెంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం ఉండాలి. ఎప్పుడు కూడా మనకి ఇన్ని సెలవులు వచ్చి ఉండవు పిల్లలు లేకుండా, వర్క్ లేకుండా. కాబట్టి సార్ అన్నట్లుగా బాగా మంచి బుక్స్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. స్కూల్స్లో కూడా లైబ్రరీస్ ఓపెన్ చేసి ఉంటున్నాయి. పిల్లలు ప్రతిరోజు ఒక కథ చదువుకున్నప్పుడు మనము పెద్ద పుస్తకాలు చదువుకోవడంలో తప్పులేదు. చదువుకోవడం వలన ఇంకా రకరకాల వెబినార్స్ ఈ టైంలో చాలా మంది మంచి వ్యక్తులు, మంచి ఇన్స్టిట్యూషన్స్ చాలా వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రైనింగ్ చాలా 1 week ట్రైనింగ్ అలా టీచర్స్ చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. అలానే కోర్సెస్ కూడా, మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా మంచి యూనివర్సిటీస్ టీచర్స్కి ఆఫర్ చేస్తున్నాయి. ఈ టైంలో ఓపెన్గా చాలా ఫ్రీగా వీటన్నిటికీ ఎంతో కొంత టైము మనము 12 గంటల్లో కొంత టైము వాటికి కేటాయించడము టీచర్ డెవలప్మెంట్కి ఇది మంచి అవకాశంగా తీసుకోవాలి. ఉమ్రి గారు చాలా అద్భుతమైన విషయాలు టీచర్స్కి అలానే స్టూడెంట్స్కి కూడా చేశారు. ఇక్కడ శృతి హ్యాస్ సెంట్ వన్ మెసేజ్. For kids, one parent can assist in the school if possible. So the parents can also feel strong enough that the kid is safe, and the parent can really understand the way we teach and we take care. So schools reopen చేస్తే ఒక పేరెంట్ కూడా ఆ క్లాస్కి ఒక పేరెంట్ కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు టీచర్స్ సరిపోరు, ఎక్కువ మంది పీపుల్ కూడా ఉండాలి అని క్లాస్ రూమ్లో. ఎందుకంటే పిల్లలు దగ్గరికి వెళ్ళిపోతారు వెంటనే వాళ్ళని, అంటే అకాడమిక్గా కాకపోయినా జస్ట్ ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక హెల్ప్ అవసరం అవుతుంది. పేరెంట్స్ కూడా దీనికి సహకరించి, ఇందాక చాలామంది చెప్పారు, పేరెంట్స్ సహకారం చాలా అవసరం మనకి ఈ టైంలో. వాళ్ళు ఎవరైతే ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటారో పిల్లలతో వచ్చి పిల్లలు స్కూల్లో గడపడం కూడా స్కూల్స్ ఓపెన్ చేశాక తన సజెషన్ పంపించారు. అలానే ఇక్కడ మనకు పేరెంట్ ఉన్నారు రాఘవరెడ్డి గారు. మాకు స్కూల్స్ విషయంలో ఓపెన్ చేస్తే ఎలా అని ఒకసారి మేము ఇలానే డిస్కషన్ చేసుకుంటుంటే, శానిటైజేషన్ ఎలా చేయాలి, స్కూల్స్ని ఎలా పరిశుభ్రంగా ఉంచాలి, అలానే పిల్లల హెల్త్ విషయము, ఆరోగ్య విషయము, ఫుడ్ ఎంత ఇప్పుడు ఎలా తీసుకోవాలి, అలానే స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకోవడం, వాళ్ళ ఇమ్యునైజేషన్ పెంచుకోవడం ఎలాగనేది దాని గురించి రాఘవరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. వాటికి ఇంకొన్ని విషయాలు నేను జోడిస్తూ, ఈ స్కూల్ మేనేజ్మెంటు టీచర్స్ కంటే ముందు మేనేజ్మెంట్ ఒక ఆలోచన మారితే 50% ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చండి. మేనేజ్మెంట్ ఏంటంటే ఎక్కువ ఎంతసేపు కొంచెం ఫైనాన్షియల్ వేలో, బిజినెస్ వేలోనే ఆలోచిస్తారు మేనేజ్మెంట్ అనేది. అది కొంతవరకు నిజమే. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఈ సిచ్యువేషన్స్ కూడా ఎందుకు వచ్చినాయి అంటే
ఇప్పటి వరకు మనం ఎలా అయితే వెళ్తున్నామో ఆ సిస్టాన్ని మార్చాలి అనే ఒక మార్పు కోసం వచ్చింది అనే వేలో ఆలోచిస్తే ఇంకా ముందు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీగా ఓవర్కమ్ అవ్వడానికి ఒక దారి అనేది దొరుకుతుంది. సో ఆ వేలో ఆలోచించాలి తప్ప అయ్యో స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఈ సంవత్సరం వేస్ట్ అయిపోతుంది అనే వేలో ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి. ఎక్కడో అక్కడ బ్రేక్ అనేది వస్తుంది ఏదో ఒక విషయంలో. సో ఈ ఎడ్యుకేషన్ అంటే మనం మాట్లాడుకునేది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు కోసం ఈ సిచ్యువేషన్ వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు 100కి 100% అంగీకరించి తీరాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పినట్టే టీచర్స్ ఫాలో అవుతారు, టీచర్స్ చెప్పినట్టే స్టూడెంట్స్ ఫాలో అవుతారు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ ఇయర్ కూడా స్టడీస్ గురించి పక్కన పెట్టేసి పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. సెల్ఫ్ లెర్నింగ్ కానీ, అంటే ఆలోచించే విధానం పెంచుకోవడం కానీ, ఐక్యూ లెవెల్స్ పెంచుకునే విధానం, ఈ రకంగా అట్లీస్ట్ చేయగలిగితే ఇప్పటి వరకు వాళ్ళకున్న స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే ఆరోగ్యం మీద, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అది ఎవరూ దృష్టి పెట్టట్లేదు. నాకు తెలిసి మేడం మీరు ఇంతకుముందు పాంప్లెట్స్ పంపించారు కదా. సో పేరెంట్స్కి చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలనే దానికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు పంపించున్నారు. సో ఇలా అన్ని స్కూల్స్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఆ రకంగా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ కరోనా మన మామూలుగా ఏంటంటే పిహెచ్డీలు చేసేంత వరకు ఏ స్కూల్లో కానీ, ఏ కాలేజీలో కానీ, ఏ యూనివర్సిటీలో కానీ ఆరోగ్యానికి సంబంధించి వైరస్లు, బ్యాక్టీరియాలు వీటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ నాకు తెలిసినంత వరకు ఉండదు. కాబట్టి సంవత్సరం అట్లీస్ట్ వీటికి సంబంధించిన నాలెడ్జ్ని పిల్లలకి కనుక, పేరెంట్స్కి కనుక షేర్ చేయగలిగితే, ఎందుకంటే ఈ వైరస్లు ఇప్పుడు కాదు, కొన్ని జనరేషన్స్ నుంచి వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి ప్రపంచంలో మనతో పాటు కాదు, మనం వాటితో బ్రతుకుతున్నాం. సో ఇంకా ముందు కూడా ఇలాంటి ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియాలతోటి మనం బ్రతకవలసిన పరిస్థితే ఉంటుంది తప్ప వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి ఏమాత్రం వీలు లేదు. తర్వాత ఒక దొంగ వెనకాల పోలీసు ఎలా అయితే పడతాడో, సో దొంగ అనేవాడు పోలీసు నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు. అలాగే ఈ వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మనం ఎంత దూరంగా పారిపోతామో అప్పటి వరకు అవి మన వెనకాల పడుతూనే ఉంటాయి. సో ఈ వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అవి మనకు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనేది ఆ ఆలోచన పద్ధతిలోనే ఉండాలి తప్ప మనం పారిపోయేలాగా, భయపడేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ కరోనా గురించి మాట్లాడాలంటే దీనికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఒక 20-30% అయినా కూడా అందులో సీరియస్ కేసెస్ ఉండేది మేబీ 1-2%. కరోనా కంటే 10 రెట్లు 30 రెట్లు అధికంగా మరణాలు ఈ ప్రపంచంలో, మన భారతదేశంలో ప్రతిరోజు లక్షల్లో జరుగుతున్నాయి. సో వాటితోటి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది ఒక రకంగా చూస్తే అంత ప్రమాదకరమైనది ఏం కాదు. కానీ ఈ కరోనా వలన కొన్ని నష్టాలు జరుగుతున్నాయి, వ్యాపార పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ. సో అది వేరే ఆస్పెక్ట్. మనం ఈ పిల్లలు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ముందు మన పిల్లల్ని ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత ఈ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏంటనేది నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. దీనికి ముందు ఈ పోలియో అనేది ఎప్పుడో సుమారుగా 1850 సంవత్సరంలో అలా వచ్చింది. పోలియో కూడా ఒక పోలియో అనే వైరస్. అది మన వెన్నుపూస మీద అటాక్ చేసి మనకి పెరాలసిస్ వచ్చేలాగా చేస్తుంది. దాన్ని మనం పోలియో అంటాం. ఈ పోలియో
ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ రోజుకి పోయింది. కేవలం ఒక 3 దేశాల్లో మాత్రమే ఇంకా ఉంది పోలియో. ఒకటి పాకిస్తాను, 2 ఆఫ్ఘనిస్తాను, 3 నైజీరియా ఐ థింక్. సో ఈ రోజుకి కూడా ఈ 3 దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసెస్ ఉన్నాయి. అందరికీ టీకాలు, వ్యాక్సిన్స్ ఇచ్చారు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, అయినా కూడా పోలియో ఈ 3 దేశాల్లో ఇంకా పూర్తిగా పోలేదు. సో వ్యాక్సిన్ అనేది అది పనిచేస్తుంది, కొంతవరకే పనిచేస్తుంది, కానీ అది రావడానికి టైం ఖచ్చితంగా పడుతుంది. సో ఆలోగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీదే మన ఆలోచనలు ఉండాలి. అందుకని ఈ వైరస్ వలన మనకు కలిగే నష్టాలు, ఈ వైరస్ అనేది ఎదుర్కోవడానికి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి. ఈ ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలి మనం? ఇంకొకటి, పిల్లలు పుట్టగానే బై బర్త్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వస్తుంది. అందువలన చిన్నపిల్లల్లో ఎక్కువగా అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే ఆహారం ద్వారా మనం ఇమ్యూనిటీ పవర్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ స్కూల్స్ కనుక ఒకవేళ రీఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని మనం సోషల్ డిస్టెన్స్ పెట్టి కూర్చోబెడుతున్నామా, క్లాస్కి 2 టీచర్లు పెట్టామా, 3 టీచర్లు పెట్టామా అనేది కాకుండా, పిల్లలకి అసలు ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది మనం టెస్టులు చేసేసి, ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ కింద సెగ్రిగేట్ చేసి, వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేది గనక ఆ పద్ధతిలో గనక చేస్తే వీలైనంత తక్కువ సమయంలో మనం ఈ స్కూల్స్లో ఈ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. మన శరీరంలో మనం ఏది తిన్నా కూడా, ఏ వైరస్లు, బ్యాక్టీరియా వచ్చినా కూడా మన శరీరంలో ఫైనల్గా వెళ్ళి కలిసేది రక్తంలోనే. సో ఈ రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్లో 2 రకాల సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ అండ్ బి సెల్స్. ఈ బి సెల్స్ అనేవి బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి పనిచేస్తాయి, టీ సెల్స్ అనేవి వైరస్లను ఎదుర్కోవడానికి పనిచేస్తాయి. సో ఇప్పుడు మనం కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఈ టీ సెల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ టీ సెల్స్ పెంచుకోవాలంటే అసలు ముందు మనకి ఎంత ఉంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఈ ఇమ్యూనిటీ పవర్ యాంటీజెన్ టెస్టులు చేసుకుని ఈ టీ సెల్స్ రేంజ్ 500 to 1600, 500 నుంచి 1600 సెల్స్ పర్ మిల్లీమీటర్, క్యూబిక్ మిల్లీమీటర్, mm క్యూబ్ 3 ఆ రేంజ్లో కనుక ఉంటే మనం ఎలాంటి వైరస్లనైనా ఎదుర్కోగలిగే శక్తి మన శరీరానికి వస్తుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే, స్కూల్ మేనేజ్మెంట్స్ రేపు స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వేలో కూడా కొంచెం ఆలోచించి, మేబీ ఇట్ విల్ టేక్ 2-3 days టైం చేయగలిగితే 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. తర్వాత ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే అందరూ చెప్తారు, మేము బాగా తింటున్నామండి, మాకేం ఇబ్బంది ఉండదు అని. తినడం అనేది ఒక అన్నం తినడమే కాదండి, రోజుకి మన శరీరానికి ఏమేం కావాలి, మినరల్స్, విటమిన్స్, అలాగే ఇమ్యూనిటీ పవర్కి ఏం కావాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. సో మేనేజ్మెంట్స్ అనేవి ఆ వేలో కొంచెం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేలాగా ఉంటే ఈ టైంలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి పిల్లలు కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెంచుకుని కొంచెం స్ట్రాంగ్ అయ్యి స్కూల్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవేమీ జరగకోకుండా మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అంత యూజ్ ఉండదనేది నా అభిప్రాయం, కేవలం నా అభిప్రాయం మాత్రమే. సో ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నేను చెప్తాను. ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నూనె, అలాగే పామ్ కెర్న్ ఆయిల్, అంటే
ఈ పామ్ ఆయిల్ కాకుండా పామ్ కెర్నల్, పామ్ ఆయిల్ అనేది పామ్ ఆయిల్ ఫ్రూట్ పైన ఉండే దాని నుంచి తయారు చేస్తారు. పామ్ కెర్న్ ఆయిల్ అనేది లోపల ఉండే గింజ నుంచి తయారు చేస్తారు. సో ఆ గింజ నుంచి తయారు చేసే నూనెలు, కొబ్బరి నూనెలు వంటల్లో వాడుకోవడం, అలాగే కొబ్బరి నీళ్ళు రోజు ఉదయం నిద్ర లేవగానే చాలామంది వాటర్ తాగుతుంటారు. ఆ వాటర్ తాగే బదులు కొబ్బరి నీళ్ళు తాగటం వలన కొబ్బరి నీళ్ళలో ఉండే లారిక్ యాసిడ్ వలన మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, టీ సెల్స్ పెరుగుతాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువగా ఈ ఉడికించిన ఆహారం తగ్గించుకుని ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తినడం, అలాగే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపించడం లేదు, కానీ పిల్లలు కూడా బాగా ఎక్సర్సైజ్ అవ్వాలి. అంటే బాగా ఆడుకోవడం కానీ అది చేయడం వల్ల మాత్రమే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. సో ఆహారంతో పాటు పిల్లలు కూడా ఆడుకునేలాగా చేయాలి. అది ఎలా అంటే అట్లీస్ట్ ఒక 10 మందితోటి గ్యాదర్ అవ్వకుండా అట్లీస్ట్ 2-3 తోటి గ్యాదర్ అయ్యేలాగా అంతవరకైనా పిల్లల్ని ఆడుకునేలాగా మనం ఎంకరేజ్ చేయాల్సిందే. అలాగే ఆహారానికి సంబంధించి ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి బయట కూడా మీకు ఆన్లైన్లో కానీ గూగుల్లో కానీ చాలా విరివిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఫాలో అయ్యి తర్వాత మేడం కూడా మీకు ఆల్రెడీ పాంప్లెట్ పంపించారు కాబట్టి దాన్ని కొంచెం ఫాలో అయ్యి పిల్లల్ని స్కూల్కి ఎప్పుడన్నా ఓపెన్ ఉన్నాయండి, రీఓపెన్, ఆ టైంకి మన పిల్లల్ని స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండేలాగా మనం తయారు చేయగలిగితే మనం భయపడుకోకుండా ఫ్రీగా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇది పేరెంట్స్ సైడ్ నుంచి. రెండవది స్కూల్లో శానిటేషను. ఇప్పుడు శానిటేషన్లో 2 రకాలు ఉన్నాయి, ఆల్కహాల్ శానిటైజేషన్ అట్లాగే కెమికల్ శానిటైజేషను. కెమికల్ శానిటైజేషన్ వలన ఈ కరోనాకి పోవడం అనేది జరగదు, ఓన్లీ అది ఆల్కహాల్ శానిటైజేషనే. అది ఏంటంటే కాస్ట్లీ ఎఫైర్, కాస్ట్లీతో కూడుకున్న పని. సో అందువల్ల ఏంటంటే ఈ శానిటైజేషన్లో మ్యాక్సిమం స్టీమ్ని ఎక్కువగా వాడుతూ, అంటే అది టాయిలెట్స్ కూడా ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్లో చిన్న బాయిలర్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే వాటర్ హీటర్స్, సోలార్ వాటర్ హీటర్స్ ఇలాంటివి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాటిని పెట్టుకుని టాయిలెట్స్ని స్టీమ్ తోటి క్లీన్ చేయడం, లేదా హాట్ వాటర్, మేబీ బాయిల్డ్ హాట్ వాటర్ లైక్ మోర్ దెన్ 100 degrees సెంటీగ్రేడ్ ఉండే వాటర్ తోటి ఫ్లష్ చేస్తే నాట్ ఓన్లీ కరోనా, ఎలాంటి వైరస్ బ్యాక్టీరియాలు అయినా కూడా చచ్చిపోతాయి. కాబట్టి తక్కువ ఖర్చుతోటి హై శానిటైజేషన్ ఆ పద్ధతిలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ వ్యూవర్స్ ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మీకుండే సందేహాలని కింద కామెంట్స్లో పెడితే మేడం వాటిని చూసి ఆ పర్టికులర్ పర్సన్స్కి తోటి డిస్కస్ చేసి మీ సందేహాలను కూడా తీర్చేలాగా మేడం ఆ ఫెసిలిటీ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు అది చెయ్యండి. కరోనా వల్ల ఏదో జరిగిపోతుంది అనేదైతే అబద్ధం అండి. కరోనా గురించి భయపడవలసిన పనే లేదు. ఈరోజు కరోనా వచ్చింది, ఈరోజు కనుక మనం మార్పు చెందకపోతే ఫ్యూచర్లో ఇంకొక వైరస్ ఏదో వస్తుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు కూడా ఇదే చేస్తామా? ఇప్పుడు మనం మార్పు కనుక తీసుకురాగలిగితే ఎలాంటి వైరస్లు వచ్చినా కూడా ఫ్యూచర్లో మనం వాటన్నిటి నుంచి ఈజీగా బయటపడగలుగుతాం. సాధ్యమైనంతవరకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పేరెంట్గా పిల్లలకి ఇంటి దగ్గర ఇప్పుడు మంచి ఆహారం ఇవ్వడానికి అవకాశం ఉంది. చాలామంది చెప్తున్నారు ఇప్పుడు పిల్లలకి యూజువల్గా వచ్చే ఇవి కూడా తగ్గినాయి, ఎందుకంటే ఇంటి ఫుడ్డే తింటున్నారు అని. అది చాలా అవసరం కూడా. అలానే ఎక్కువగా పిల్లలకి అంటే ప్రిజర్వేటివ్స్ కానివి ఫ్రెష్గా ఉండే ఫుడ్ పెట్టడం అనేది అవసరమని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా జబ్బు వచ్చిన తర్వాత బాధపడటం కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. అందుకని అసలు ఆ జబ్బు పడకుండానే మన పిల్లల్ని దూరంగా ఉంచడానికి వాళ్ళలో మంచి యాంటీబాడీస్ బాగా ఇదవ్వడానికి, ఇమ్యూనిటీకి
కెపాసిటీ పెరగడానికి మనం రకరకాల ప్రయోగాలు, మంచి డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు, మంచి ఆయుర్వేదిక్ సజెషన్స్ ఇస్తున్నారు. అవన్నీ మనము ప్రయోగాలు చేస్తున్నాము. స్కూల్లో కూడా చాలాసార్లు శివరామ్ గారు అంటూ ఉంటారు మన పిల్లలు చాలా బాగుంటారు అని. ఎందుకనంటే పిల్లలు ఇక్కడ బాగా రోజు కషాయాలు, వేడి నీళ్ళు తాగడం, ఆకులతో నీళ్ళు తాగడము, రకరకాలుగా రాగి అవన్నీ కూడా మనము ఆహారంలో భాగం చేయడము, మిల్లెట్స్, రాగి, బ్రౌన్ రైస్, ప్రతిరోజు పిల్లలు ఇక్కడ బ్రౌన్ రైస్ తింటారు. ఎంతో కొంత పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారమ్మా అని అంటూ ఉంటారు. అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పిల్లల్లో ఎప్పుడైతే శక్తి పెరిగే ఆహారం మనం పెట్టామో, అంటే క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి పిల్లలు సంసిద్ధంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారని మేము భావిస్తున్నాము. శాస్త్రి గారు ఒక కామెంట్ పంపించారు. ఇఫ్ ద పేరెంట్స్ రియలైజ్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్స్, దే హ్యావ్ టు పే ద పెండింగ్ ఫీ అండ్ హెల్ప్ ద స్కూల్స్ టు పే పెండింగ్ శాలరీస్. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము బయటికి చెప్పలేక, అంటే తల్లిదండ్రులు డ్యూస్, అంటే లాస్ట్ ఇయర్ డ్యూస్ ప్రతి స్కూల్లోనూ, ప్రతి స్కూలు ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. రెంట్స్ కట్టడము, టీచర్స్ శాలరీస్ ఆగిపోవడము, చాలా ఇబ్బంది పడుతున్న క్షణాలు ఇవి ఈ నెలల్లో. అంటే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు టీచర్స్. సో ఈ సంవత్సరం ఫీజు, అలానే గత సంవత్సరం ఎవరైతే డ్యూస్ ఉన్నారో అవి పే చేయడం వలన ఇది జరుగుతుందని చెప్పి శాస్త్రి గారు అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మనకి ఇక్కడ స్కూల్ లీడర్ మాన్వి ఉంది. సో షీ, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హర్ వాట్ డస్ షీ ఫీల్ ఇఫ్ సడన్లీ స్కూల్స్ ఆర్ రిఓపెన్డ్ ఆర్ ఇట్స్ పోస్ట్పోన్డ్. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? స్కూల్ ఓపెన్ చేయడం అనేది మా పిల్లలందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాము, ఇలా అన్నీ ఉంటాయి కదా. కానీ మనం స్కూల్ ఓపెన్ చేశాక కూడా పిల్లలు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 hour ఫేస్ టచ్ చేయకుండా ఉండడం అంటే చాలా కష్టమైన విషయం. ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ని టచ్ చేయకూడదు, చాలా కష్టం. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉండాలనుకుంటున్నాను నేను. ఫీల్డ్ ట్రిప్స్ ఉండవు, అసెంబ్లీస్ ఉండవు, ఎలా? ఇప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ చాలా మిస్ అవుతున్నారు. ఎలక్షన్స్ లేవు, ఎస్ఏ రైటింగ్స్ లేవు, ఇలా అన్నీ లేవని చాలా ఫీల్ అవుతున్నారు. కానీ మనకి ఇప్పుడు అసైన్మెంట్స్ పంపుతున్నారు కదా, అవన్నీ చేసి మనం సెల్ఫ్ లెర్నింగ్గా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అలానే ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది మనం లెర్నింగ్ ఫన్గా చూసుకుని చేస్తే సింపుల్గా ఉంటుంది అనిపించింది నాకు. దట్స్ ఇట్ మ్యామ్. సో మనం ఇంతవరకు అనేక విషయాలు చర్చించుకున్నాము. నిజానికి మాన్వి క్లోజ్ చేసినట్టు రియల్లీ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ చిల్డ్రన్. అంటే అది ఎంత అంటే ఇన్ని సంవత్సరాలుగా స్కూలింగ్లో ఉన్నప్పుడు పిల్లల్ని దూరంగా ఉండడం అంటే ఇలా అంటే ఆటోమేటిక్గా ఇలా టచ్ అయిపోతుంది అనమాట. అంటే పిల్లల దగ్గర తీసుకోవడము చాలా సహజంగా. అంటే ఇన్విటేషనే, స్కూల్ ఇన్విటేషనే శివరామ్ గారు పిల్లల్ని ఒళ్ళోకి తీసుకుంటారు. సో వీ కాంట్ థింక్ ఆఫ్ స్కూల్స్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ we wait for the days where the olden days come back to us. So thank you so much. And అందరూ టైమ్లీ స్టార్ట్ చేశాము, అన్ని చాలా విషయాలు కవర్ చేశాము. అందరికి మంచి ఉపయోగకరమైన విషయాలు స్కూల్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి స్టెప్ ఇక్కడ చేయాల్సిన వర్క్ని కంప్లీట్ చేసామని అనిపిస్తుంది. సో మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి విషయంతో కలుద్దాం.